అనేటువంటి నేస్తం కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ స్థలమందు మీ కనుదృష్టి ఉంది, మా మొర ఆలకించువాడవు మీరే తండ్రి. ఈ యొక్క ప్రశస్త దినమున మీ సంగతులు మాకు తెలియచేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. కీర్తన ద్వారా వాక్య మీరే మహిమ పొంది మీ వాక్కులు మాకు వినిపించి నీ శుభకరమైన ఆశీస్సులతో మమ్మల్ని పంపించుమని క్రీస్తు పేరట ప్రార్థన చేసి ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం, ఒక పాట పాడుకుందాం. భజన చేయొచ్చు భక్తపాలక అనేటువంటి కీర్తన పాడుకుందాం. 79వ పాట, పేజ్ నంబర్ 46. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరనేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణమునర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. చెడినవాడా నైన నన్ను జేరదీసి బ్రోచినావు. పడిన నాదు కోతి నుండి పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. ఎంత ప్రేమ ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివర్ నింపనిలలో నెవనికి సాధ్యంబుగాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. కీర్తన ద్వారా దేవునికి మహిమ. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ సందర్భానికి సిద్ధపరిచిన వాక్యము లూకా శుభవార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించు మనవి. లూకా 1:17. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ప్రియులారా,
మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని చెప్తారు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ దక్కదు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. దేవుని మహాకృప వలన ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను గురించి వ్రాయబడినటువంటి మాట ప్రవచనం. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఇది చాలా అతి కొద్ది మంది జీవితాల్లోనే జరుగుతూ ఉంటుంది. కీర్తిశేషులు, సాక్ష్యశేషులు అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలిస్తే వారిది సంతోషకరమైన జన్మ. ఆ పుట్టుక చాలా సంతోషకరం. ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే డిలైట్ఫుల్ బర్త్, సంతోషకరమైనటువంటి జన్మ. ఎందుకు? దానికి 4 కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తి జన్మించటం, జీవించటం, మధ్యలో పనిచేయటం, తన ప్రయాణాన్ని ముగించటం, ఈ 4 ఘట్టాలు పరిశీలన చేస్తే వారిది సంతోషకరమైన జన్మ అనటానికి 4 ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే అక్కడ ప్రభువు మొదటిగా వారు దేవుణ్ణి కలిగి జీవించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్, ద గాడ్. దేవుడు లేకుండా ఏదీ లేదు. సుఖ సంతోషాలకు కారణభూతుడు ఆయన, రక్షణకర్త, సృష్టికర్త, ఆదరణకర్త ఆయన. రాజశేఖర రెడ్డి గారి జీవితంలో దేవుణ్ణి ముందు పెట్టుకునేవారు ఆయన. ఆయన యొక్క ఎప్పుడు కూడా అంటే పరిశుద్ధత ఉన్న చోట ప్రభు నివసిస్తాడు, ప్రభు నివసించిన చోట ప్రజలందరూ ప్రహర్షిస్తారు. దేవుని వాక్యాన్ని కలిగి ఆయన ముందుకు వెళ్ళేవారు. ఒకవేళ హృదయంలో దేవుడు ఉండి పని చేస్తే ఆ పని ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. దానికి కారణం ఆయన దేవునికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు. దేవుని వాక్యము, దేవునికి ప్రార్థన చేయటం, ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది. అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ. ఆయన లేకుండా నేను లేను, ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని నేను అనుభవిస్తున్నాను, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో అనేకులకు నా చేతనైనంత సాయం చేస్తారనే ఉద్దేశం అన్నమాట. మొదటి కారణం గాడ్, దేవుడు. రెండవది ఆయన సంతోషకరమైన జన్మ అనటానికి రెండవ ప్రధాన కారణం ఏమిటంటే గాడ్స్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను కలిగి ఆయన జీవించారు. ఆయన ఎంత ప్రేమామయుడో, ప్రజలందరి పాపముల కొరకై సిలువేసి మరణించడి మూడవ దినాన్ని తిరిగి లేచినట్టు ఆయన ప్రేమ అపరిమితమైనది కదా. అక్కడ వ్రాయబడిన మాట తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు త్రిప్పుటకును అనుంది 17వ వచనంలో. తండ్రికి పిల్లల మీద ఎప్పుడు కూడా ప్రేమే ఉంటుందండి. ప్రేమ తప్ప మరేది కూడా ఉండదు. అందుకనే ప్రేమ సహిస్తుంది. అంత ప్రేమను కేవలము రాజశేఖర రెడ్డి గారు తన కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా సమపాళ్లుగా పంచారనమాట. దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. రెండవదిగా దేవుని ప్రేమను కూడా పంచారు. అంటే తండ్రి స్థానం తన కుటుంబానికే పెద్ద దిక్కుగా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా పెద్ద దిక్కుగా ఆయన నిలిచారు. అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ. దేవుని వాక్యమును బట్టి మాట్లాడుతున్నాను ప్రియులారా. ఏ పక్షపాతం లేకుండా పరిపాలన, ఆ ప్రేమ ఆయన చిరునవ్వులోను, ఆయన చూపులోను, ఆయన యొక్క వ్యవహార శైలిలోను కూడా చూడగలుగుతూ ఉన్నాం, చూశాం, ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాం. అందరికీ ఆ ప్రేమను పంచటం. ఒక ప్రొఫెసర్ గారు ఇలా అన్నారు, ప్రే అంటే ప్రేరేపించబడుట, మా అంటే మరిచిపోలేకుండుట అని. ఎప్పటికీ కూడా మర్చిపోలేనట్లుగా ఆయన దైవ ప్రేమను ప్రజలకు పంచారు. అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ. మూడవ కారణం ఇక్కడ ఏముందంటే అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పుట. ఎవరు అవిధేయులుగా ఉన్నారో వారు నీతిమంతుల జ్ఞానం వైపు త్రిప్పటానికే ఆయన జన్మించి ఉన్నారు. దట్ మీన్స్ మూడవది ఏమిటంటే అవేర్నెస్. అందరికీ అవగాహన కలిగించారు. చీకట్లో ఉన్న వారికి వెలుగులోనికి తీసుకొచ్చారు. చెడ్డ పరిస్థితుల్లో ఉన్న వారిని మంచి పరిస్థితికి తీసుకొచ్చారు. పతనావస్థలో ఉన్న వారిని ప్రగతి వైపు నడిపించారు. కష్టంలో ఉన్న వారికి సుఖం ఈ విధంగా కలుగుతుంది అని ఆయన ముందుండి నడిపించారు. అవేర్నెస్ కలిగించారు. చాలామందికి ఈరోజు అవగాహన తక్కువగా ఉంది. ఎందుకంటే అవేర్నెస్ కలిగించినప్పుడు, ఆ యొక్క పరిజ్ఞానం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ప్రహర్షిస్తారు.
వారి జీవితం 75 వసంతాలు పూర్తయినాయి. సంతోషకరమైనటువంటి జన్మగా, మరపురాని మరువలేనటువంటి మహానేతగా, చిరస్మరణీయులుగా ఉండిపోయారు. అందుకనే వారిని కీర్తిశేషులని మాత్రమే కాకుండా సాక్ష్యశేషులు కూడా అంటారు. అంటే గొప్ప సాక్ష్యాన్ని వారు మిగిల్చి వెళ్ళారు ఈ భూమి మీద. ఆయన అనేకులకు అవేర్నెస్ కలిగించారు. చెడు పరిస్థితుల్ని తీసివేశారు. బీదరికం నుంచి మీరు అలా ఉండుట నాకు ఇష్టం లేదు అన్నారు. ఏ విధంగా వారు బాగుపడాలో, మీరే కాదు మీ పిల్లలు కూడా బాగుపడాలని ఒక ప్రగతి బాటలోనికి వారు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. సో వారిది సంతోషకరమైన జన్మ అనటానికి అవేర్నెస్ కలిగించటం మరొక కారణం ప్రియులారా. 4వది చివరి కారణం ఏమిటంటే, అక్కడ రాయబడినటువంటి మాట, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడై ముందుగా వెళ్ళుట. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు ముందుగా వచ్చిన ఆయన బాప్తిస్మమిచ్చి యోహాను. ఇక్కడ నేను ఎందుకు ఆపాదిస్తున్నాను అంటే ప్రియులారా, ఆ దేవుని ఆత్మయు శక్తియు కలిగి ఉండటం అంటే 4వ విషయం ఏమిటంటే డివోషనల్ డెడికేషన్, దైవిక సమర్పణ ఉంది ఆయనకి. ఒక పనికి నడుం బిగించారు అంటే వెనుకంజ వేయలేదు. అది ప్రజలకు మేలు చేసేదైతే ఎవరిని లెక్క చేయలేదు. సత్ఫలితాన్ని ఇచ్చేదైతే ఎంతమంది సతాయించినా కూడా ఆయన ఆగలేదు. దట్ ద రీజన్ ఏమిటంటే డివోషనల్ డెడికేషన్, దైవికమైనటువంటి సమర్పణ. కమిట్మెంట్ కరెక్ట్దైతే ఎలాంటి కన్వర్సేషన్స్ ఇంకేం ఉండవండి పిల్లరా. కన్వర్షన్స్ అదేముండదు. కమిట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకున్నారు ఆయన. ఆ డెడికేషన్, ఆ ప్రతిష్ఠించుకున్నారు. మంచి కొరకై నేను ముందు నిలబడతాను. అందుకనే వారిది సంతోషకరమైన జన్మ అంటున్నాను. ప్రజలను సిద్ధపరచుట, తను సిద్ధపడి అనేకులు సిద్ధపరచువారు నాయకులు. తను పరిపుష్టి కలిగిన, ప్రాధాన్యత కలిగిన, చైతన్యాన్ని తీసుకొచ్చిన నాయకుడైతే ఆయన బాటలో అనేకులు నడిపించారు. తన కుటుంబస్తులను, సమాజాన్ని కూడా నాయకులుగా తీర్చిదిద్దారు. అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ. దైవిక సమర్పణ సగంలో ఆగదండి ఎప్పుడూ కూడా. అది ఆ జన్మాంతం కూడా సాగిపోతూ ఉంటుంది, కొనసాగిపోతూ ఉంటుంది. అందుకే వారిని సంతోషకరమైన జన్మ అంటున్నాం. అంటే అనేక తరాలకు సిద్ధపరచుట. నేటికి నేను అనుకుంటాను మరికొన్నేండ్లు, బహు సంవత్సరములు కూడా మహానేతను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. 75 వసంతాలే కాదు, అనేక సంవత్సరాల పాటు ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటాం. కారణం వారి జీవితం మరుపురాని ఘట్టం. అనేకులకు స్ఫూర్తినిస్తుంది, చైతన్యాన్ని రగిలిస్తుంది, మహానేతను మరువలేకుండా చేస్తుంది. ప్రియులరా, వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు, దేవుని ప్రేమను కలిగి ఉన్నారు. ఆయన అనేకులకు అవగాహన కల్పించిన స్థితిలో ఉన్నారు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించారు. అంతేకాదు దైవిక సమర్పణతో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు. అంతే, దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా వెళ్ళిపోయారు. గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్, అవేర్నెస్ అండ్ డివోషనల్ డెడికేషన్. ఖచ్చితంగా గ్లాడ్, సంతోషం, ఆయన జీవితంలో సంతోషం. ఎవ్వరు శత్రువు ఎదురుపడినా సరే చక్కని చిరునవ్వుతో పలకరించి ఎంతగానో వారి జీవితాల్లో కూడా గుర్తింపుగా మిగిలిపోయారు. ప్రియులారా, ఆ మహానేతను జ్ఞాపకం చేసుకునుట మనకెంతో ఆశీర్వాదం. దేవుని వాక్యం సెలవిస్తోంది, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు, ఎప్పటికీ కూడా మరువలేము. ఆ మరపురాని జ్ఞాపకం, సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనేకులకు కళ్ళారా చూపించారు. దేవుని మహాకృపలో 60 సంవత్సరాలు భూమి మీద సంచరించి ఆయన 60 సంవత్సరాలు 600 సంవత్సరాలకి సరిపడా జ్ఞాపకాలను మిగిల్చారు. కాబట్టి అట్టి మహానేతను తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఘనమైన నివాళి అర్పించుదుముగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు మహానేతకు ఇట్స్ అ గ్రేట్ ట్రిబ్యూట్, ఘనమైన నివాళి సమర్పిద్దాం. మౌనంగా దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననచును,
సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. సకల సంతోషమునకు కారణభూతుడా, ఆశీర్వాదకర్త, ప్రశాంత జీవితాన్ని కలుగచేసే మహనీయుడా, నీకు స్తోత్రములు. నీ మహాకృపచేత 1949 జూలై 7వ తేదీన నీ కుమారుడు రాజశేఖర రెడ్డి గారిని భూమి మీదకి తీసుకొచ్చారు. కారణజన్ముడుగా, అనేక పరిస్థితులకు కారణభూతుడుగా నువ్వు అతన్ని ఉంచారు తండ్రి. స్తోత్రాలు. ఎన్నో ఎత్తుపల్లాలు, అరమరికలు లేకుండా ప్రతి పరిస్థితిలో కూడా ప్రశాంతమైన ప్రయాణంతో ముందుకు నడుం బిగించి వెళ్ళారు. నిన్ను ముందు పెట్టుకున్నారు, నీ వాక్యమును ధరించారు, నీ ప్రేమను పంచారు. ఒక సమర్పణతో ముందుకు సాగిపోయినటువంటి ఆ మహానేతను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నా తండ్రి. ఇక్కడ కుటుంబీకులు ఉన్నారు, రక్త సంబంధీకులు ఉన్నారు, నాయకులు, కార్యకర్తలు, అశేషమైనటువంటి అభిమానులు కూడా ఈ స్థలమందు ఉన్నారు. ఘనమైన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. కీర్తన ద్వారా మహిమ పొందారని నమ్ముచూ ఉన్నాను. నీ లేఖన భాగంలో నుంచి నాయన, వారిది సంతోషకరమైన జన్మని, అది మీ ద్వారా కలిగిందని నిన్ను మహిమపరుస్తూ వారి కుటుంబం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. మీ చేతుల్లో వారిని నైనా పనిముట్లుగా, సాధనాలుగా, ప్రజల క్షేమాన్ని కోరేటువంటి నైనా ప్రభు ప్రచార సారథులుగా, అట్టజాలని మహదానంతో నిన్ను మహిమపరిచేటువంటి కుటుంబంగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను ప్రభువా. స్తోత్రములు. ఈ స్థలమందు ఇప్పుడు వాళ్ళు ప్రార్థిస్తూ వారి మనస్సుల్లో ఏమి ఆకాంక్షిస్తున్నారో తండ్రి, వారి హృదయాభిలాష సిద్ధింపు దయచేయునుగాక, వారి ఆకాంక్ష నెరవేర్చబడునుగాక, సమస్తము సమకూడి జరుగునుగాక, నీ సన్నిధిని సంతోషిస్తూ అనుభవించుదురుగాక, నీ ప్రసన్నత వారికి నిత్యము అందునుగాక. దేవా స్తోత్రములు. డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రియకుమారులు జగన్మోహన్ రెడ్డి గారిని, వారి సతీమణిని, వారి బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క అన్నదమ్ములందరినీ, తోబుట్టువుని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఇక్కడికి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. జార్జ్ రెడ్డి గారి కుటుంబం, వివేకానంద రెడ్డి గారి కుటుంబము, సుధీర్ రెడ్డి గారి కుటుంబం, విమలమ్మ గారి కుటుంబం, రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం, వారి బిడ్డలు, వారి సంతానములు, ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభా ఈరోజు నాయన ఈ స్థలమందు వారిని జ్ఞాపకం చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను. ప్రతి కుటుంబములో సంతోషము వెల్లివిరియును గాక తండ్రి. ఇక్కడికి నాయన మహానేత మీద అభిమానంతో, ప్రయాసతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, రక్షించండి, ఆశీర్వదించండి. ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళే ప్రతి ఒక్కరికి జయం కలుగును గాక తండ్రి. నాయన సంతోషముతో సాక్ష్యమిచ్చుదురుగాక తండ్రి. వాతావరణం మీరు ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ స్థలమందా ద్వారా జరిగే కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందారని నేను నమ్ముతూ ఉన్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ తరతరములు నీ కృపలో డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులందరినీ కూడా అందరికీ తేటగా కనపడే జ్యోతుల వలె వెలిగించమని క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి స్తుతిస్తూ ముగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, నిత్య సమాధాన సహాయ సహకారములు, ఆయన నడిపింపు
కూడిన మనకు మనతోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులు 50 మందికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతరం సదా తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చేరి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. who laughed often and loved much. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా
నిలిచి చూపించిన నాయకుడు, అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు. కాబట్టి ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు. జోహార్ వైఎస్ఆర్.